ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో వీధి కుక్కల స్వైర విహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హయత్ నగర్ లో వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు గాయపడిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై స్పందించారు. బాలుడు ప్రేమ్ చంద్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని సీఎంఓకు సూచనలు జారీ చేశారు. వీధి కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో వీధి కుక్కల స్వైర విహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి హయత్ నగర్ లో వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు గాయపడిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై స్పందించారు. బాలుడు ప్రేమ్ చంద్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తక్షణ సాయం అందించాలని సీఎంఓకు సూచనలు చేశారు. వీధి కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సిటీలో వీధి కుక్కల స్వైర విహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన హయత్ నగర్ లో వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు గాయపడిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై స్పందించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, హయత్ నగర్ లో వీధి కుక్కల దాడిలో గాయపడినటువంటి బాలుడు ప్రేమ్ చంద్ పై సంబంధించినటువంటి కథనాలకు సీఎం స్పందించింది. దీనికి సంబంధించి సీఎం కూడా స్పందించి వెంటనే అధికారులు అలర్ట్ చేశారు. ఏదైతే హయత్ నగర్ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి బాలుడికి తక్షణ సాయం అందించాలని చెప్పేసి సీఎంఓకు సూచనలు చేశారు. అలాగే బాలుడిని స్వయంగా పరామర్శించాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కుటుంబాన్ని కలిసి బాగు తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశం చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడం కూడా చెప్పారు. మొత్తంగా మొత్తం ఓవరాల్ గా హైదరాబాద్ ఓవరాల్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీధి కుక్కలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వెంటనే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, తక్షణమే క్షేత్రస్థాయిలో సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో మనమంతా కూడా నడిపించాం. ఏదైతే ప్రేమ్ చంద్ కు సంబంధించి వీధి కుక్కలు దాడి చేసిన నేపథ్యంలో తొలుతగా వార్తను ప్రసారం చేసి బాలుడికి అండగా నిలిచే ప్రయత్నం హెచ్ఎంటీవీ చేసింది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎంఓ కూడా స్పందించి ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.